శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఏ రోజున అమ్మవారిని ఏ నామంతో పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, పూజ సమయం ఎప్పుడు, ఉద్వాసన ఎప్పుడు, ఏ రోజున ఎలా చెప్పాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం అనేది ఉంటుందండి. మనకి సంవత్సరంలో వచ్చేటువంటి 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు కూడా ఎంతో విశిష్టమైన నవరాత్రులండి. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో ఉంటాయండి. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనం వారాహి అమ్మవారిని పూజిస్తాము. ఈ వారాహి అమ్మవారు శక్తి స్వరూపాల్లో ఒకరిగా చెప్తారు. అంతేకాకుండా ఆమెని సప్త మాతృకల్లో ఒకరిగా, అలాగే దశమహావిద్యల్లో ఒకరిగా వర్ణిస్తారండి. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అలాగే మనకి వారాహిదేవి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుందండి. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు గాను, భక్తులకు అండగా ఉండేందుకు గాను ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తారు వారాహి అమ్మవారండి. ఆమెను ఆరాధిస్తే చాలు మనకి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. ఇంకా శత్రుభయం ఉండదు, జ్ఞానం సిద్ధిస్తుందండి. మనం ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి. 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ప్రారంభం వచ్చి స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి అనగా జూన్ 26వ తేదీ గురువారం రోజున ప్రారంభమయ్యి 2025 సంవత్సరం జూలై 4వ తేదీ శుక్రవారంతో ముగిస్తుందండి. నవరాత్రుల్లో మొదటి రోజు వచ్చి జూన్ 26వ తేదీ గురువారము, ఆషాఢ శుక్ల పాడ్యమి తిథి. ఎవరైతే కలశం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉందో వారు ఈ 6వ తేదీన స్థాపించుకోవాలండి. ఈ రోజున నవదుర్గల రూపంలో పూజించే వాళ్ళు శైలపుత్రి రూపంలోను, అష్టమాతృక రూపంలో పూజించే వాళ్ళు ఇంద్రాణీదేవిగాను, వారాహి రూపంలో పూజించే వాళ్ళు ఉన్మత వారాహిగాను పూజించాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పాయసం, పొంగల్ని సమర్పించాలి. వారాహి నవరాత్రుల రెండో రోజు వచ్చి జూన్ 27వ తేదీ అనగా శుక్రవారం రోజు. తిథి వచ్చి ఆషాఢ శుక్ల విధియ తిథి. ఈ రోజున నవదుర్గ రూపంలో పూజించే వాళ్ళు బ్రహ్మచారిణిగాను, అష్టమాతృక రూపంలో పూజించే వాళ్ళు బ్రహ్మీదేవి రూపంలోను, వారాహి రూపంలో పూజించే వాళ్ళు బృహత్ వారాహి రూపంగాను పూజించాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా కట్టు పొంగలి లేదా పులిహార నివేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రులు మూడో రోజు వచ్చి జూన్ 28 అనగా శనివారము. ఈరోజు తిథి వచ్చి ఆషాఢ శుక్ల తదియ అండి. ఈ రోజున నవదుర్గ రూపంలో పూజించేవారు చంద్రగంటగాను, అష్టమాతృక రూపంలో పూజించేవాళ్ళు వైష్ణవీదేవిగాను, వారాహి రూపంలో పూజించేవాళ్ళు స్వప్న వారాహిగాను పూజించాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన పాయసం లేదా కొబ్బరన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. వారాహి నవరాత్రులు 4వ రోజు వచ్చి జూన్ 29 ఆదివారము. తిథి వచ్చి ఆషాఢ శుక్ల చవితి. ఈ రోజున నవదుర్గ రూపంలో పూజించేవాళ్ళు కూష్మాండ దేవిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు మహేశ్వరి దేవిగాను, వారాహి రూపంలో పూజించేవాళ్ళు వారాహిగాను రూపంలో గాను అమ్మవారిని పూజించాలండి. ఈ రోజున నైవేద్యంగా దద్దోజనం లేదా అల్లం గారెలు కానీ నైవేద్యంగా సమర్పించాలండి. వారాహి నవరాత్రులు 5వ రోజు వచ్చి జూన్ 30 సోమవారము. తిథి వచ్చి ఆషాఢ శుక్ల పంచమి. ఈ రోజున నవదుర్గ రూపంలో పూజించేవారు స్కందమాత రూపంలోగాను, అష్టమాతృక రూపంలో పూజించేవాళ్ళు కౌమారీదేవి రూపంలోను, వారాహి రూపంలో పూజించే వాళ్ళు శ్వేత వారాహి రూపంలోను ఇవాళ పూజ చేయించాలండి. ఇవాళ నైవేద్యంగా పెసరపప్పు అన్నం లేదా దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రులు 6వ రోజు వచ్చి జూలై 1వ తేదీ మంగళవారము.
తిథి వచ్చి ఆషాఢ శుక్ల షష్ఠి అండి. ఇవాళ నవదుర్గ రూపంలో పూజించేవారు కాత్యాయనీదేవిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు కాళీ చాముండిగాను, వారాహి రూపంలో పూజించేవారు ధూమ్ర వారాహిగాను ఇవాళ పూజనైతే చేయాలండి. ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పులిహోర లేదా కేసరిని సమర్పించాలి. వారాహి నవరాత్రులు 7వ రోజు జూలై 2 బుధవారము. తిథి వచ్చి ఆషాఢ శుక్ల సప్తమి. ఇవాళ నవదుర్గ రూపంలో పూజించేవారు కాళరాత్రిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు శాకాంబరి దేవిగాను, వారాహి రూపంలో పూజించేవాళ్ళు మహావారాహిగాను పూజలు చేయాలండి. ఇవాళ నైవేద్యంగా అమ్మవారికి శాకాన్నం లేదా కదంబం సమర్పించాలి. వారాహి నవరాత్రులు 8వ రోజు వచ్చి జూలై 3 గురువారము. ఈరోజు తిథి వచ్చి ఆషాఢ శుక్ల అష్టమి. ఇవాళ నవదుర్గ రూపంలో పూజించేవారు మహాగౌరిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు వారాహి దేవిగాను, వారాహి రూపంలో పూజించేవారు వార్తలి వారాహి రూపంగాను ఇవాళ పూజలు చేయాలి. ఇవాళ నైవేద్యంగా అమ్మవారికి చక్కెర పొంగలి లేదా పానకం సమర్పించాలండి. వారాహి నవరాత్రులు 9వ రోజు వచ్చి జూలై 4వ తేదీ శుక్రవారము. తిథి వచ్చి నవమి తిథి. ఇవాళ నవదుర్గ రూపంలో పూజించేవారు సిద్ధిదాత్రిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు లలితా పరమేశ్వరిగాను, వారాహి రూపంలో పూజించేవారు దండని వారాహిగాను రూపంలో కానీ ఇవాళ పూజించాలండి. ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నాన్ని సమర్పించాలి. ఈ రోజుతో నవరాత్రుల పూజ సమాప్తైపోతుందండి. ఇవాళ నైవేద్యంగా మీరు ఇంట్లో చేయడానికి అంత సమయం లేకపోతే అమ్మవారికి ఎంతో ప్రీతిమైనటువంటి బెల్లం పానకం, దానిమ్మ గింజలు, బూందీ లడ్డు వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే అది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇది అని ఏం లేదు. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా భక్తితో మన దగ్గర ఏది ఉంటే అది సమర్పించినా కానీ నైవేద్యంగా అమ్మవారు స్వీకరిస్తారండి సంతోషంగా. వారాహి అమ్మవారిని పూజించాల్సిన సమయం ఏందో నేను ఇప్పుడు తెలియజేస్తానండి. మన వారాహి అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారండి. ఈ అమ్మవారిని చీకటి పడిన తర్వాత ఆరాధిస్తే అమ్మవారు శీఘ్రంగా కరుణిస్తారని నమ్ముతారండి. అమ్మవారిని రాత్రి పూజ చేసుకునేవారు సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి 8:30 తర్వాత ప్రారంభించి నిర్వహించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ రాత్రి కుదిరిన వాళ్ళు పగలే చేసుకోవచ్చండి. అంటే సూర్యోదయానికి ముందే ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈ నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఉద్వాసన ఏ రోజు పలకాలి అనే సందేహం అయితే ఉంటుందండి. ఈ ఉద్వాసన అనేది రాత్రి వేళల్లో పూజ చేసుకునే వాళ్ళైతే జూలై 3వ తేదీ గురువారం రోజు నైట్ ఉద్వాసన పలకొచ్చండి. ఒకవేళ ఉదయం వేళల్లో పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకునే వాళ్ళైతే జూలై 4లో ఉద్వాసన పలకాలి. కానీ జూలై 4 వచ్చి శుక్రవారం రోజు వచ్చిందండి. కానీ శుక్రవారం రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది పలకూడదు. జూలై 5వ తేదీ మళ్ళీ శనివారం రోజున అమ్మవారికి మరలా పూజ చేసుకొని ఆ రోజునైతే అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాలండి. మీరు 9 రోజులు చేసుకున్నా లేదా లాస్ట్ 3 రోజులు చేసుకున్నా లేదా లాస్ట్ 1 రోజు చేసుకున్నా కానీ మన ఉద్వాసన అనేది పలకాలండి. అది శనివారం రోజున పలకాలి. ఉదయం వేళల్లో చీకటి సమయం అంటే తెల్లవారు అవ్వకముందే మన ఉద్వాసన అనేది పలకాలండి. ఓకే అండి, నేను ఈ వీడియోలో అయితే వారాహి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు తెలియజేశాను. ఇంకా ప్రతిరోజు తిథి, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి, ఉద్వాసన ఎప్పుడు పలకాలి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేశానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.